హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఇంకో స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. హెల్త్ అంటే పిల్లల కోసం చేస్తున్నాను. హెల్తీ రెసిపీ ఇది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు. బయట కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది. ఇంట్లోనే సింపుల్గా తక్కువ అమౌంట్తో అయిపోయినట్టుగా చూపిస్తున్నాను. ఓన్లీ ఒక 50 రూపీస్ ఉంటే అయిపోద్ది. కార్న్ఫ్లోర్ ఒక కప్పు, బీట్రూట్ జ్యూస్ ఒక కప్పు, బెల్లం పౌడర్ ఒక కప్పు, అది మనకి డెకరేషన్ కోసం వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ ఏమేసి 2 కప్స్ కావాలి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసుకుందాం ఈ బౌల్లోని. ఒక కప్పు బీట్రూట్ జ్యూస్. ఇది మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ముందుగా మనం పెట్టుకునే బెల్లాన్ని వేయాలి. బెల్లం ఒక కప్పు వేసుకోవాలి. వాటర్ 2 కప్స్ పడుతుంది. ఇప్పుడు ఇది కొంచెం బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి. బాగా కరిగిన దాకా మనం మరిగించుకుందాం. చూడండి, ఇది ఇలా కరిగిపోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో కొంచెం మనం స్ట్రైనర్తో వడగట్టుకుందాం ఒక గిన్నెలోకి. ఇది ఆల్రెడీ పౌడర్ బెల్లమే, ఎందుకని చేశాను. మళ్ళీ ఇదే కళాయిలో మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్స్ చేసుకునే కార్న్ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి. హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి నేను బెల్లం పొడి వేసాను, బీట్రూట్ జ్యూస్ కూడా వేసాను. షుగర్ వేయలేదు. షుగర్ వేసి చేస్తారు. ఈ టైప్లో చేస్తే పిల్లలకి హెల్త్గా మంచిదని చెప్పి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా వేస్తూ వంటలు కట్టుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గరికి అయిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో దగ్గరికి అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. నేను ఒక స్పూన్ గీ వేస్తున్నాను, అంటే మంచిదనేసి. ఇప్పుడు కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మంట మీడియంలోనే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా అవుతుంది. దగ్గరికి ఎప్పుడైతే అయిందో మనం మంటను అడ్జస్ట్ చేసుకోవాలి. సిమ్లోకి, మీడియం నుంచి నేను సిమ్లో పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ మెలన్ సీడ్స్ వేస్తున్నాను. పంప్కిన్ సీడ్స్ చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంక ఇలా అయిపోయింది. ఇది ఇలాగా లెవెల్ చేసుకోవాలి. లెవెల్ చేసుకొని పైన డెకరేషన్కి పంప్కిన్ సీడ్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర అందుబాటులో ఇవి ఉన్నాయి, ఇవి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం చల్లగా అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి గంట తర్వాత తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, అయిపోయింది హల్వా. ఒక 1/2 అవర్ ఉంచాను, డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అయిపోయింది. ఇప్పుడు ఇది మనం పీసెస్లా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. సింపుల్ అండ్ హెల్తీ బీట్రూట్ కార్న్ఫ్లోర్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంది. నేను ఏటి ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదండి. అందరూ కలర్స్ వాడి చేస్తారు. పిల్లలు హెల్త్కి మంచిదని ఇలా చేశాను. తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.